ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్గా గోలపల్లి నక్కల ఆంజనేయుల్ని నియమించాం. అదేవిధంగా వికలాంగుల సంఘము అధ్యక్షులుగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా అంకే నరసింహులు సునీల్, దాంతోపాటు ఈరోజు ప్రెస్ మీటు అనంతపురంలో నియమించడం ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో స్వరాజ్య ఎన్నికల్లో మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అన్ని జిల్లాల్లోనూ తిరిగి కష్టపడి పనిచేసి మాదిగల ఓట్లేసి చంద్రబాబును గెలిపివ్వడం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాకి ఒక మాట ఇచ్చాడు, మా అధ్యక్షులకి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తానని చెప్పని మాట ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణతో పాటు ఏదైతే ఎన్నికల్లో ఏదైతే మాల మాదిగలకు సమితి స్థానం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు 15 మాకు 15 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అశువులు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఈ నెల వచ్చే నెల 16వ తారీఖున నుంచి హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు రథయాత్ర చేయాలని చెప్పని మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రకారము ఎస్సీ వర్గీకరణ అజెండా, మాదిగలకు రావాల్సినటువంటి అన్ని రకాలుగా కూడా మాకు సముచిత స్థానం కల్పించాలని చెప్పినటువంటి డిమాండ్తో మేము ఏదైతే ఇదివరలో పాదయాత్ర చేసినప్పుడు 2012లో ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారికి హిందూపూర్ నుంచి పెనగొండ నుంచి మేము మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, నేను కుంటిమెల్లి ఓబులేసుని, నేను మా కమిటీ అంతా కూడా అనంతపురం జిల్లా దాటే వరకు చంద్రబాబు నాయుడు గారికి సాయ సహకారాలు అందించాము. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపుగా ఆయన ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల 20,000-25,000 మందికి మాదిగలకి ఉద్యోగ అవకాశం కల్పించినారు. కాబట్టి ఇప్పుడే ఆయన మీద కృతజ్ఞత భావంతోనే మా రాష్ట్ర అధ్యక్షులు ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించి